श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత శ్రీమతి తార్కడ్ నిన్నటి తరువాయి. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు మఠాలు నెలకొల్పలేదు కనుక తదనంతరం తమ గద్దెనెక్కడానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చీలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశిస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా
షిరిడి నుండి ఎంతో దూర ప్రాంతాలలో ఉన్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఐరోపాలో ఉన్న తమ భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకుని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మామలత్దారులు, డిఓలు, డీసీలు, క్రింది స్థాయి ఉద్యోగులు ఎంతో మంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా ప్రాతిపదికగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేవీ లేవు. వారి చర్యలన్నీ బాహాటంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బాదరబందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు, మఠాలు లేవు. సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు, కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరుడుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనోనిగ్రహము, వైరాగ్యము చెప్పుకోదగినవి. జీవచాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వము ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు, కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుడి గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తి భావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం దుని దగ్గర కూర్చొని చేతులు, వ్రేళ్లు తిప్పుతూ ఏవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటంతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడు వెళ్లే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్లి పరిమితంగా భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్ళకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసా భావ, తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలగజేస్తారన్నది దీని భావం. బాబా తమకు ఎలాంటి సుఖాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్లుండేది. భక్తులు దానిని మరమ్మతు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావుడులో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడిలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడిలో రాధాకృష్ణ అయ్యను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెనందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. ఆయికి కొన్ని దివ్య శక్తులుండేవి.
ఎదుటివారి మనసు చదవగలిగేది. ఆమె నా గత చరిత్రంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపించేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనసు చదివి నేనివ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేదని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆయి ఇంటికి పంపించుండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారు ఎప్పుడూ యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిర్డీలో కొద్ది రోజులు ఉన్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర్ బి పురంద్రే, రిటైర్డ్ గుమస్తా, జిఐపి రైల్వే, వయసు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, దేశస్థ, శుక్ల యజుర్వేది, కేల్వా మహిం, తానా జిల్లా. తండ్రి భాస్కర్ పురంద్రే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమము, 59 బి బెర్రీ రోడ్డు, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారు ఒక సత్పురుషుడని విని ఆకర్షితునయ్యాను. తర్వాత వారు నా కల్లో కనిపించి షిరిడీ రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు అంటే 6 నెలల వయసు, అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్ళను కూడా నాతో షిరిడీ తీసుకెళ్లాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెబుతూ, మా అనుబంధము 7 శతాబ్దాల నాటిది, నేను అతన్ని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకునే ఉంటాను. అతను లేకుండా నేనొక ముద్దైనా తినను అన్నారు. తర్వాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కి తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్తమందిరం ప్రక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారము ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్ చేత జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో నేను షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను ₹2 దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు ₹2 దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకము, రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓర్మి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో, అంతేకాక
నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాల్లో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను బాబా మీరు చెప్పినట్లుగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనసు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్లు దువ్వేవారు. నా పరిస్థితి చూసి చందర్కరు దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరినీ ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీస్లో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु गुरुचरण సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తరువాత నాకు కలలో కనపడి షిరిడీ వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను ఇప్పుడు సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేస్తున్న పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాక తమనే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరిపురం వెళ్దామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకరించిపోయారు. ఆపై పండరి ప్రయాణం మానుకున్నాను. బాబా తరచూ మా అమ్మను, అమ్మా పండరి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరి అని జవాబు చెప్పింది. ఓసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కలలో కనపడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, దుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరం అంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిరి గోసావి అను వాని చేత బాబా ఊది పంపారట. అతనిప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గిరి బువాను బాబా బాబుగీర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతడికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనపడి టాంగాలో రామ్గిర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతరార్థమయ్యారట. టాంగాను చాందోర్కర్ పంపలేదట.
బాబా పంపిన ఊదీతో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవం అయిందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాపు అను 2 కుమారులు ఉన్నారు. వారిప్పుడు కళ్యాణ్లోనున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఓసారి బాబా తద్వినితి ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరి అయిన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోనూ, దాసగను రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోనూ, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోనూ వివరించబడింది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యతాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయం, కుండలిని మొదలైన సాధనాల గూర్చి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగుతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి ఏ మసీద్ మే ఆయే, జిస్కా మసీద్ మే పాయ్ లగా ఉన్కా బేడా పార్ హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసి జిస్కి నేత్ వైసి ఉస్కు బర్కత్ అనేవారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरद బాబూజీ की జై। బాబా దేహత్యాగము ముందుగానే సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సిమంగళనం ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమి వృక్షాన్ని పూజించి శమి ఆకులు ఒకరికొకరు పంచుకుని ఊరి పొలిమేర్లు దాటుతారు. అదే శిలంగనం. ఆ రోజు బాబా కోపవేశాలతో ఉగ్ర రూపం దాల్చారు. తమ కప్ని, లంగోటి, తలగుడ్డ అన్నీ దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన్ని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా శిలంగనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తులు బలవంతంపై కొత్త లంగోటి, కప్ని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటేల్తో తాత్యా పాటేలు 2 సంవత్సరాల తరువాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్టుగా 2 సంవత్సరాల తరువాత తాత్యా తీవ్రంగా జబ్బు పడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా కోలుకున్నాడు, కానీ బాబా నిర్వాణం చెందారు. తాత్యాను బతికించేందుకే బాబా తన ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాల్లో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ళ జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చుని నా చేతిని తీసుకుని తమ మోకాలిపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తమిరి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను దీక్షతో బొంబాయి వెళ్ళిపోమని ఆదేశించారు. నేను చాలా దూరం వెళుతున్నాను, మీరు నన్ను తరువాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానమిస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి శక్తి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు.
అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లో ఆంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానమివ్వు, లేదా ఆ చోటు నుండి విడి వెళ్ళిపో. అంతేగాని వారితో పోట్లాడవద్దు. కిస్కిసే దాదా వాదే వాదే బరోబరి కరోనా నహి. మీరు ఎవరితోనైనా తగువు పెట్టుకుంటే నాకు అసహ్యం, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్కులు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడనూ లేదు. కానీ ఒక్కసారి నా కాకాను విమానంలో తీసుకువెళతాను అన్నారు. విమానంలో తీసుకెళ్లడం అంటే సద్గతినివ్వడం అని అర్థం. అట్లాగే దీక్షత్తు 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ, నా వాడు 1000 మైళ్ళు అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్దకు చేర్చుకుంటానని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు. కానీ నా భవిష్యత్తును గురించి నేను ఎప్పుడు వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరకు వచ్చి, నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా, నీ మరో జన్మలో దుసరే జనామే మేహే అని సమాధానమిచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలిచి వెళ్ళి బావిలో దూకింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సజీరులుగా ఉన్నప్పుడు ఒక్కసారి సగుణమేర్ నాయకుని పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగుణ్ తెచ్చిన నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగుణ్ ఆ రోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగుణమేర్ నాయకు ఇంటి నుండి వచ్చేది. ఇప్పటికీ అది అలాగనే కొనసాగుతుంది. బాబా మాంసాహారము తినడం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్యా ప్రార్థన చదవమని చెప్పేవారు. ఒకసారి బాబా నా వద్దున్న పాత రాగి నాణాలని తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గరున్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేం చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణ్యాలన్నీ గుడ్డ మడతలో మూటకట్టి ఒక దానితో ఒకటి కలిసి గలగల ధ్వని చెయ్యకుండా ఉండేటట్టు వాటి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణ్యాల్ని బాబాకి ఇచ్చేశాను కదా అని అనుకున్నప్పుడు, నీ జేబులో 2 అణాలు నాణ్యం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియలేదు. కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని అడిగేవారు. నేను అందరినీ అడగను. ఆ ఫకీరు దేవుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 అంతులు ఇవ్వవలసి ఉంటుంది. నేను నా సొంతానికి ఏమీ తీసుకోను. నాకే సంసారం లేదు అని జవాబు ఇచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులిచ్చేవారు. దీనికోసం బాబా మోపులు కొద్ది కట్టెలు కొనేవారు. మాలింగం ఫకీరు బడే బాబా, బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబు జై. మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మించబడింది. జిఎస్ కపర్డే సాటేవాడలో పంచదశిని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసనీ బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండడంతో ఎప్పుడూ అక్కడకు వెళ్ళలేదు.
రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నోల్కర్ షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోనలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోదించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు, వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు వ్రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు వ్రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ నాకు జాబు వ్రాయబోతుంటే అతనే వస్తున్నాడు, జాబు వ్రాయనవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కొక్కసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్నా తమ రోజువారీ దినచర్యను ఏమాత్రం మానేవారు కాదు. బాబా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు. కానీ దానిని ఆయన ఏనాడు ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారు నిచ్చెన సహాయంతో ఒక ఇంటి మిద్దెపైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ ఆయి ఇంటిపైకి చేరారు. బాబా అక్కడ నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకతను వారిని ఎత్తుకుని క్రిందకు తీసుకొచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలిచ్చి, మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి, ఇన్ఫ్లుయెంజాకి గురై ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనపడి, బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకువెళతాను అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో రామ జన్మ కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. యవన స్వరూపి ఏక్య దర్శనత్వాదిదలే, సంశయ నిరసనయ తద్వైద గాలవిలే, గోపీ చంద మంద త్వాంచి ఉద్దరిలే, మోమిన వంశీ జన్ముని లోకాతారియలే. బాబా స్నానం చేసేటప్పుడు నేను చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి సుంతి చేయలేదు. వారి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేగుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలిపై నిలుచుని పూజించేవాడు. బాబా మేగుని కలలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడాలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేగుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించుకునేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది.
మేగుడు నాకొక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేగుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలిచి వారి అనుమతిని కోరాడు. బాబా శరీరానికి శిరస్సే ప్రధానమని, తమ తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడపమని చెప్పారు. అప్పుడు మేగుడు కోపరగాం వద్ద ఉన్న గోదావరి నుండి కొండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతమేమంటే బాబా తల మాత్రమే తడిచింది. తల క్రింది భాగమంతా అంటే చేతులు, కాళ్ళు, కఫిని ఏమీ తడవలేదు. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడలో బాపు సాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయం ఏమంటే జోగు పారాయణ చేసే భాగంలో అంతకు ముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. 1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినం ఏకోజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరిని వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, దునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాదే హక్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించువాడు, అల్లా మాలిక్, అల్లా వలీ హై అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆఫీస్కు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకొని ఆఫీస్కు వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మరునాడు నుండి వర్క్షాప్ కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నిటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారి మనవడు యశ్వంతరావు 1911 లేక 1912 సంవత్సరంలోనో గురి పూర్ణిమకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కల్రా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతనిని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కల్రా సోకి మరుసనాటి ఉదయం చనిపోయాడు. మేడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడడానికి వెళ్ళారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు.
అంతేకాదు శవాన్ని దహనం చేసినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడ్ వెళ్ళే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్లబండి మాట్లాడుకొని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 అయింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపరగాం 7:45కు చేరాము. అప్పటికి మేం వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30కు తరువాత కోపర్గాం నుండి మనమాడుకు వెళ్లేందుకు రైలు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు బండి నడుస్తుందని, అది 8:15కు వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైల్లో మన్మాడ్ చేరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను శాలాకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. శాలా అంటే రాధాకృష్ణ ఈ ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానియ్యలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకి వెళ్ళాను. బాబా శాలాకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్ళపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వలె ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషము బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తమ ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవేశ్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్గ స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీసుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తర్వాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలో ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తర్వాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. శ్యామ తదితరులు బాబా దగ్గరకు వెళ్ళి పురందరే యొక్క యజమాని అతడిని తప్పు పడతాడేమో, అతడు వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా నేను అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. అలా 1 సంవత్సరం సెలవు ముగిసిన చాలా రోజులు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీసుకు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీసుకు గైర్హాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషీ అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. నేను ఏం జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్, డిప్యూటీ సూపరింటెండెంట్ నన్ను పిలిపించి ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడిగారు. నేను షిరిడీలో సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానమిచ్చాను. అతను విషయమంతా తెలుసుకుని వారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశారు. ఉన్నతాధికారి చేసిన పని ఫోర్మెన్కు నచ్చలేదు, కానీ నన్నేమీ చేయలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మెన్తో అతను నీ క్రింది ఉద్యోగి కానీ పనివాడు కానే కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా క్రింది ఉద్యోగి అయ్యాడు. అక్టోబర్ 17వ తేదీ 1936 వైజే గల్వాంకర్. రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గల్వాంకర్, బిఏ భూస్వామి మరియు సూపరింటెండెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సచివాలయం బొంబాయి. వయసు 51 సంవత్సరాలు, బ్రాహ్మణుడు.
నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దాబోల్కర్, హేమాడ్ పంత్ మరి కొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారు గొప్ప మహాత్ముడని విన్నాను. అప్పుడు నన్ను ఏ విధమైన ప్రాపంచిక, పరమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. అలా 4, 5 సార్లు వెళ్ళిన తర్వాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి ₹2 దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగడమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్ఛీలత, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ, పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను, నా పరిసరాలను మరిచి నేను ఆనంద పరవశంతో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి, నిజాయితీ గల సచ్చీలుడనని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు, రూపాలను అనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటానని బాబా వాళ్లతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తర్వాత నేను విన్నాను. క్రిస్మస్ మరియు ఇతర సెలవులున్నప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవులకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలోనే ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడూ అద్వైతము, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరం మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు అని పలకడం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందము, ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాల పారాయణ చేయమని దీక్షిత్, జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందడానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేక పోయినందుకు నేనిప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొంతమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకి వెళుతుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకు వచ్చింది. తిరిగి వాడాకు వెళ్ళి ₹2 తీసుకుని మసీదుకి వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను ₹2 సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలసిన ₹2 మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామి తత్వానికి ముగ్ధుడనయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. 1921లో అనుకుంటాను, నేను నా కుటుంబంతో కాశీ, ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్లమని గైడ్తో చెప్పాను. మేము భరద్వాజాశ్రమం విడిచి 4-5 నిమిషాలకు మా గైడు టాంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముని చూపించాడు. వారి గడ్డము ఛాతి కింద వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారు మహత్యం గురించి అక్కడ అందరికీ తెలుసని గైడ్ చెప్పాడు. వారు ఎవరని దగ్గరికి రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బులు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఆ మహాత్ముడు కనపడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడు వెళ్ళవద్దని చెబుతున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను.
వారు కోపించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రా బిడ్డ అంటూ ఆహ్వానించారు. గైడ్ వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలేవి లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేనిచ్చిన నాణాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలని అడిగారు. నాకు ప్రేమ కావాలి, ప్రేమ తప్ప మరేది వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమ వాహిని నాలో పరవళ్ళు తొక్కేది. అబ్దుల్లా జాన్, నవంబర్ 5వ తేదీ 1936, షిరిడి. అబ్దుల్లా జాన్, స్వస్థలం టార్ బెల్లా, వయసు 40 సంవత్సరాలు, మహమ్మదీయ పఠాన్, కొరాలే. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువల్ల నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒకతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడి నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళ్తూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకున్నట్లు నన్ను మక్కాను పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువల్ల నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంతోనే వారే నా గురువు అని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతుండటంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువల్ల జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండటం వలన నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడీకి వచ్చినప్పుడు హిందువులను శత్రువుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండటం వలన క్రమంగా నాలో ఆ భావన తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు హిందువుల దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లింలు మసీదులు నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. అలా ఒకరినొకరు అంతమొందించుకుంటే ఈ ఇరు మతాల స్థానే ఇతర మతస్థులు తమ తమ మతాలను నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా మహాసమాధి చెందినప్పటికీ నా వయసు 22 సంవత్సరాలే కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రలు కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాలేఖండ్ ఏజెన్సీలో ఉన్న స్వాట్ లోయను చేరాను. ఆ లోయలో అకున్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్స్ ముస్లిం తెగల వారిని అనదలిచి పశ్చిమంగా బయలుదేరినప్పుడు అకున్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్స్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. అతను అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను అకున్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు. మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను.
ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను పడుకొని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చొని ఉన్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేల్కొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేనింకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, అకున్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడి నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయం చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాను. స్వాట్ లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహమైన తరువాత 1924 నుండి నేను నా కుటుంబంతో కొరాలేలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనమిస్తుంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో మసీద్ భక్తులతో కిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటున్నది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నాలాంటి అల్పప్రాణుల పరిస్థితి ఏమిటి? బాబా చెంత రోహిల్లాలో ఉన్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. కానీ మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కడ్ నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడ్ బాబాతో చావడిలో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టపట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నాడు. తర్కడ్ మెలకుగా ఉండి ఈ మాటలు విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమాన్ను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, పాగల్. నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా. కారణం నేనే, కానీ వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతు కాదు, నా గొంతే అన్నారు. దానితో మీర్ జమాన్ మౌనంగా ఉండిపోయాడు. నాగపూర్కు చెందిన అబ్దుల్లా ఖాన్ పరమత ద్వేషి, హిందుస్థానీ పఠాన్ అయిన అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటీ మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. అతను అహ్మద్నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చౌబ్దార్ను కొట్టాడు. అతని నేరం రుజువైనందున కోపర్గా మేజిస్ట్రేట్ 15 రూపాయల జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచికత్తు కూడా చూపించకపోవడంతో అతన్ని జైల్లో పెట్టారు. బూటీకి ఈ విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతన్ని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నాడు. దీనికి బాబా నవ్వారు. అతను తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీలుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా, మీరు సమాధి చెందిన తర్వాత మీ ప్రభావం మీతోనే అంతరించిపోతుందేమో అని సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, సమాధి నుండి కర్రలతో కొడతాను, తుర్వాతీతున్
బన్నే అని అనడం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो ऐ अल्लाह बंदा तुम्हारा, मैं अल्लाह बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా